హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో మనకైతే స్టార్ట్ అవబోతుంది. ఈసారి రచ్చ రంబోలానే ఉంటుంది డెఫినెట్గా. అయితే మనం ప్రీవియస్ అయితే ఒక వీడియో చేసుకున్నాం బిగ్ బాస్ 8లోకి ఈ కంటెస్టెంట్స్ వస్తారని చెప్పి. అండ్ వాళ్ళు కాకుండా ఇంకా కొన్ని పేర్లు అయితే మనకి బిగ్ బాస్ 8లోకి వీళ్ళు వస్తారని అయితే వినపడుతున్నాయి. అండ్ ఆ పేర్లు ఏంటి, ఎవరు వాళ్ళు వస్తే బిగ్ బాస్ హౌస్ పూర్తిగా కాదా, సెట్ అవుతారా లేదా, ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు, దానికంటే ముందు మీకు ఈ సీజన్లో అరే వీళ్ళు వస్తే బాగుంటుంది, అరే వీడు వస్తే నీ అక్క మామూలుగా ఉండదు, ఈ అమ్మాయి వస్తే దుమ్ము లేపుద్ది, అట్లా మీకు ఏమన్నా కొన్ని పేర్లు ఉంటే డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేసేయండి ఎవరు వస్తే బాగుంటుందని. అండ్ ఇప్పుడున్న వీడియోలో మనం చెప్పుకున్న పేర్లలో కూడా మీకు ఎవరు ది బెస్ట్ అనిపించారో దాని గురించి కూడా డెఫినెట్గా కామెంట్ అయితే చేసేయండి. అయితే ఈ సీజన్లో మనకి నాగార్జున హోస్టింగ్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలామంది సీజన్ 8 అనేది ఇక్కడ జరగదు, ముంబైలో జరుగుద్ది, సెట్ అక్కడ వేసినారు, అది ఇది అయితే చాలా వచ్చాయి. బట్ అదంతా ఏం లేదు. సో ఇక్కడ మన హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్ అయితే ఉంటుంది, ఇక్కడే జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ రీసెంట్గా మనకి వినపడుతున్న పేర్లలో యాదమ్మరాజు పేరు అయితే చాలా ఎక్కువగా వినపడుతుంది. సో బిగ్ బాస్ 8కి యాదమ్మరాజు ఓడితే కదంటే డెఫినెట్గా సెట్ అవుతాడు, ఎందుకంటే మంచి కామెడీ టైమింగ్ ఉంది. సో ఎవరు పంచ చేసినా ఏది చేసినా చాలా ఈజీగా తీసుకుని దాన్ని ఫన్ లాగా అయితే క్రియేట్ చేస్తారు కాబట్టి. సో యాదమ్మరాజు వస్తే ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అన్న ఫీలింగ్ అనేది నాకైతే ఉందనమాట. అయితే మనకి యాదమరాజు నుంచి కామెడీ యాంగిల్ చూసాం, కొంచెం లవ్ ఫెయిల్యూర్ అప్పుడు ఎవరు వచ్చి చెప్పారు కదా, సో అట్లా కొంచెం ఎమోషనల్ యాంగిల్ చూసాం. బట్ యాంగ్రీ అనేది అంత ఎక్కువగా చూడలేదు. సో బిగ్ బాస్ హౌస్లోకి వస్తే డెఫినెట్గా యాంగ్రీ యాంగిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి, సో ఆ యాంగిల్లో అంటే ఎమోషన్స్ తట్టుకొని బిగ్ బాస్ హౌస్లో ఉంటాడా, ఉండగలుగుతాడా లేదనేది అయితే కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో ఈ పేరు అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ దాని తర్వాత మనకి జానకివేడ్ శ్రీరామ్ అనే ఒక ఓల్డ్ మూవీ ఉంటుంది. సో ఆ మూవీలో హీరో రోహిత్ సో చాలా ఫేడ్ అవుట్ అయిపోయారు. సో రీసెంట్గా అసలు ఎక్కడ కూడా కనపడలేడు ఏ సినిమాలో. నాకు తెలిసి నా వసంత మూవీ ఒకటి, అందులో ఫ్రెండ్ రోల్ చేశాడు. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఫస్ట్ మూవీలో పేషెంట్గా చేశారు కదా, ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది. సో తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుండని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. సో ఫేడ్ అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఫేమ్ వచ్చి మూవీస్లో అయితే ఒక అవకాశం దొరుకుద్దని అయితే ఎదురు చూస్తూ ఉండని. సో అందువల్ల బిగ్ బాస్ 8లోకి రావాలి ఖచ్చితంగా అయితే తన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే సో ప్రజెంట్ అయితే వినిపిస్తున్న టాక్ అనమాట. అండ్ దాని తర్వాత ఒక సింగర్ని అయితే తీసుకుంటారు, సాయి కిరణ్ అని. ఇంతకుముందు మనకి రేవంత్ని, కొంతమంది సింగర్స్ని ఏ విధంగా అయితే తీసుకురు, సో ఇప్పుడు సాయి కిరణ్ అని ఒక సింగర్ని అయితే తీసుకుంటారు. సో చాలా షోస్లో అయితే పాల్గొన్నాడు, బట్ ఎక్కడ కూడా చాలా వరకు చాలా సైలెంట్గా ఉంటాడు. అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఏంటంటే ఎంతసేపు చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా స్పీడ్గా పనిచేస్తుండాలి. అండ్ యాంగ్రీ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా ఇమ్మీడియట్గా చూపించే తత్వం ఉండాలి. బట్ సాయి కిరణ్ ఈయన అంటే నేను చూసిన చాలా మూవీస్లో కాబట్టి షోస్లో వచ్చినప్పుడు కానీ సో చాలా నెమ్మది వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఉంటాడు. మరి ఆ విధంగా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి అంత పర్ఫెక్ట్ అని నేనైతే అనుకున్నమాట. ఎందుకంటే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, అప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది. సో మరి ఈయన కూడా వస్తుండని అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో చూద్దాం ఫైనల్ డే స్టార్టింగ్ డే రోజు వస్తాడా రాదని. సో ప్రజెంట్ వినపడుతున్న పేరు ఇది కూడా. అండ్ దాని తర్వాత ప్రసాద్ టెక్ మనకి యూట్యూబ్లో చాలా ఫేమస్. సో అతని పేరు అయితే వినపడుతుంది. సో అతన్ని కనుక ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే రెమ్యునేషన్ చాలా ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఆయనకి పర్ డేనే ఈజీగా 1 lakh వరకు అయితే రెవెన్యూ అయితే డెఫినెట్గా సంపాదిస్తాడు మన యూట్యూబ్ ఛానల్స్ నుంచి. సో కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది, 4 million అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సో మ్యాక్స్ రాడ్ అనేది నా ఫీలింగ్. వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రెమ్యునేషన్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ, బట్ వాళ్ళంతా కూడా యూతే ఉన్నారు. వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో తన ఛానల్ ఇంకా విస్తరిస్తుంది, చూద్దాం. మ్యాక్స్ నేనైతే అంత అనుకోవట్లేదు, వస్తాడు కన్ఫామ్. కానీ ఈ పేరు వినపడుతుంది కాబట్టి చెప్తున్నా. అండ్ మీకు ఒకవేళ వస్తే బెటరా లేదని కామెంట్ అయితే చేసేయండి. అండ్ మనకి ఇంకొక హీరో కూడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు జానకివేడ్ శ్రీరామ్, రోహిత్ అనేలా చెప్పాము, అలాగే ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్లో చేస్తున్నమాట సాయి కిరణ్ అని. సో ఈయన మనకు బాగా ఫేమస్ ఉన్న సాంగ్ ఏదంటే నువ్వే కావాలి మూవీ ఉంది కదా, తరుంది. సో ఆ మూవీలో అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. సో ఈ సాంగ్తో అయితే అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాడు. అండ్ ఆ సాంగ్ మనం చాలా సార్లు విన్నాము కూడా. సో ఇప్పుడు తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే రావాలని అయితే ప్రయత్నిస్తున్నట్టయితే ఒక రూమర్ అయితే ఉంది. సో తను బిగ్ బాస్ హౌస్లోకి వస్తే డెఫినెట్గా సెట్ అవుతాడు, ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇంతకుముందు మనకి శివాజీ ఏ విధంగా అయితే ఒక పెద్దన్న రోల్ ఎలా, ఒక కీ రోల్ ఎలా పోషించాడు, డెఫినెట్గా ఆ రోల్ పోషించే కెపాసిటీ అయితే ఈ సాయి కిరణ్ బ్రోకి అయితే ఉంది. సో వస్తే ఇట్స్ గుడ్ ఫర్ ద బిగ్ బాస్ అనమాట. డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబే ఉంటుంది తన వల్ల కూడా, ఎందుకంటే సీరియల్స్లో చూస్తున్నాం ఆ క్యారెక్టర్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ. సో చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. మేబీ వస్తే మాత్రం వర్కౌట్ అవుద్ది శివాజీ
శివాజీ అన్న ఏ విధంగా అయితే ఒకటి ఉందో ఆ విధంగా ఒకటి అవుద్దని అయితే అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఆ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ లేడీస్లో మనకి వర్షిని వర్ష, సో వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు వస్తే డెఫినెట్గా హౌస్లో కొంచెం ఒక బ్యూటీ అనేది ఉంటుంది. అండ్ బ్యూటీతో పాటు వర్షిని వర్ష ఇద్దరు కూడా ప్రతిసారి ఏదో ఒకటి అంటే బ్రెయిన్తో ఆలోచించడం ఎక్కువ ఆలోచించరు. సో బ్రెయిన్తో చాలా తక్కువ ఆలోచిస్తారు, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు అయితే రియాక్ట్ అవ్వరు కాబట్టి డెఫినెట్గా ఫన్ అయితే జనరేట్ అవుద్ది. అండ్ కొంచెం యాక్టివ్ కూడా ఉంటారు కదా, అండ్ గ్లామర్గా ఉంటారు, యాక్టివ్ కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరు కూడా సెట్ అవుతారు. సో వస్తే అంటే కామెడీ పరంగా, సాంగ్స్ పరంగా, ఈ గ్లామర్ పరంగానే చూసినాం కానీ ఒక క్యారెక్టర్ పరంగా అంటే బాధ, కోపం ఇలాంటి ఎమోషన్స్ చూడలేదు కాబట్టి సో వాళ్ళు కూడా వస్తే బాగానే ఉంటుంది బిగ్ బాస్ హౌస్కి, నాకైతే అనిపించింది. అండ్ ఇంకొక లేడీ పర్సన్ ఏమంటే దీపిక రంగరాజు. జీ తెలుగులో ఈ సీరియల్ చాలా ఫేమస్ అనమాట, బ్రహ్మముడి. సో చాలా ఎక్కువ రేటింగ్ ఉన్న సీరియల్ కూడా అదే. సో ఆ సీరియల్ నుంచి దీపిక రంగరాజుని అయితే తీసుకోవాలనుకుంటున్నారు అనమాట. సో ఇంతకుముందు అంటే అదే సీరియల్లో మెయిన్ లీడ్లో చేసిన అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కదా, సో ఇప్పుడు తనని కూడా తీసుకుంటే సో మంచి హైప్ ఉంటుంది అనేది ఒక ప్లాన్ అయితే ఉంది. సో మరి ఆ సీరియల్ చాలా హ్యూజ్ హిట్లో ఉంది, నడుస్తుంది. మరి ఆ సీరియల్ని వదిలిపెట్టి వస్తుందా రాదా అనేది అయితే అంత క్లారిటీ అయితే లేదు. సో మ్యాక్స్ ఛాన్స్ అయితే తక్కువ, ఎందుకంటే తను జీ తెలుగు అండ్ మనకి మా టీలో ఇందులో ప్లే అవుద్ది కాబట్టి సో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బట్ చూడాలి, ఈ పేరు అయితే బాగా వినపడుతుంది. అండ్ తను వస్తే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే తను సీరియల్ పరంగా, యాక్టింగ్ పరంగా పక్కా పెడితే ఏ షోస్కి వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే మనకి ఆ వచ్చిరాని తెలుగు మాట్లాడితే వచ్చే కామెడీ ఏదైతే ఉంటుందో సో ఆ కామెడీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది కూడా. అండ్ చాలా చాలా పంచెస్ వేస్తుంది, చాలా యాక్టివ్ ఉంటుంది కాబట్టి రావాలనే కోరుకుంటున్నాను నేను. వస్తే మంచి కంటెంట్ అయితే ఇస్తుంది, అదైతే డెఫినెట్గా. అండ్ జబర్దస్త్ నుంచి ఇంకా మనకి రీతు చౌదరి, పవిత్ర వీళ్ళిద్దరి పేర్లు అయితే వినపడుతున్నమాట. సో వీళ్ళిద్దరు కూడా జబర్దస్త్లో అయితే చేస్తున్నారు కదా. సో రీతు చౌదరి పేరు అయితే ఎప్పటి నుంచో వినపడుతుంది, మరి చివరికి వచ్చేవరకు ఆ పేరు ఉంటుందా, లిస్ట్లో ఉండదా అనేది పక్క పెడితే సో రీసెంట్గా రీతు చౌదరి ఇన్స్టాలో కావచ్చు ఏదో ఒక షో కూడా చేస్తుంది కదా, దాని ద్వారా అయితే బాగా ఫేమ్ అయితే సంపాదించుకుంటుంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా ఈ పేరు బాగా వినపడుతుంది. అయితే పవిత్ర పేరు కూడా వినపడుతుంది, లైక్ ఇంతకుముందు ఫైమా వీళ్ళు వచ్చారు కదా. సో అదేవిధంగా ఈసారి పవిత్రను కూడా తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన అయితే ఉందంట మన బిగ్ బాస్ టీం. సో మరి ఇప్పటికే వర్షిని ఉంది, వర్ష ఉంది, ఇప్పుడు రీతు చౌదరి, పవిత్ర, మరి నలుగురు అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నలుగురిలో ఒక ఇద్దరికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరనేది అయితే చూద్దాం. సో ఈ నలుగురిలో ది బెస్ట్ ఎవరు మనకి బిగ్ బాస్ హౌస్కి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇద్దరు లేడీస్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట, మనకి హంసానందిని. సో ఎక్కువగా మనకి హంసానందిని ఐటమ్ సాంగ్స్లో ఇందులో బాగా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు తను చాలా ఫేమ్ తగ్గింది కదా, సో హంసానందిని కూడా ఈసారి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి రీగెయిన్ అవ్వాలని అయితే అనుకుంటుంది. లైక్ హంసానందితో పాటు మనకి హేమ పేరు కూడా వినపడింది. సో మరి తను కూడా వస్తుందా రాదని చూడాలి. అయితే హంసానందిని, హేమ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హీరోయిన్ మనకి సింహాద్రి మూవీలో ఎన్టీఆర్ సరసన చేసిన హీరోయిన్ అండ్ లాహిర్ మూవీలో కూడా చేసింది కదా. సో అంటే తను ప్రజెంట్ అయితే ఇండియాలో ఉండట్లేదు, వేరే లండన్లోనే ఎక్కడో ఉంటుంది. బట్ తన పేరు కూడా వినపడుతుంది ఈసారి బిగ్ బాస్ హౌస్కి తను కూడా వస్తుందని. అండ్ మళ్ళీ వస్తే మూవీస్లో మంచి అవకాశాలు అయితే దొరుకుతాయి కదా. సో ఆ విధంగా అయితే అనుకుంటున్నాం అన్నమాట. సో ఇది ప్రజెంట్ మనకు వినపడుతున్న ఒక 15 పేర్లు బిగ్ బాస్ 8కి వీళ్ళు ఈసారి వచ్చే అవకాశం ఉందని. అండ్ వీళ్ళతో పాటు మనం రీసెంట్గా ఇంకా కొన్ని ఒక 10 పేర్లు అయితే చెప్పుకున్నామట. సో టోటల్ ఒక 25-30 పేర్లు అయితే గట్టిగా వినపడుతున్నాయి. సో ఇందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఏంటనేది అయితే మనకి ఫైనల్ స్టార్టింగ్ డే వచ్చి రివీల్ చేశాకే తెలుస్తుంది. బట్ మనం ఎన్ని చెప్పుకున్నా ఇవైతే 100% కన్ఫర్మ్ అని అయితే చెప్పలేము. సో వీళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది, వీళ్ళు వస్తే కొంచెం బిగ్ బాస్ బెటర్గా ఉండే అవకాశం ఉందని అయితే ఈ రూమర్స్ అయితే కొనసాగుతున్నాయి అన్నమాట. సో మీకు ఈ పేర్లలో ఖచ్చితంగా అరే వీడు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని ఎవరు అనిపించారు, వీడు వద్రాబాబు ఏమో తలకాయ తింటాడని మీకు ఎవరు అనిపించారు సో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ చెప్పాను కదా, మీకు ఎవరు వస్తే బిగ్ బాస్ 8 దుమ్ము లేచిపోద్దు ఆ పేరు మాత్రం డెఫినెట్గా కామెంట్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.